హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంటే అమెరికాలో నివసించే ప్రతి ఒక్క హ్యూమన్‌కి కామన్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎవరైనా వచ్చి "నువ్వేం చేస్తున్నావు? నీ స్టేటస్ ఏంటంటే" గనక మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో, అడిగే పర్సన్‌ని బట్టి మన మూవ్‌మెంట్ ఉండాలనమాట. అంతేగాని ఎవ్వరు అడిగినా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి. సో, అమెండ్మెంట్స్ ఉంటాయి. ఆ అవేర్‌నెస్ నాకు తెలిసింది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఏది అప్లై చేయొచ్చు అని చెప్పేసి. ఈ అమెరికా బోర్డర్స్‌లో ఎవరైతే ఉంటున్నారో అది ఏ వీసా గాని, ఎఫ్-1 గాని, హెచ్-1 గాని, హెచ్-4 గాని ఏ వీసా సిటిజన్ గాని ఎవరైనా కానీ వాళ్ళకి మినిమమ్ బేసిక్ కామన్ రైట్స్ ఉంటాయి. ఈరోజు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, పాయింట్‌కెళ్ళిపోదాము. పాయింట్ ఏంటంటే వచ్చేసి ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా కంట్రీలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా మనం బేసిక్ కామన్ రైట్స్ అనేవి అంటే ప్రతి ఒక్క హ్యూమన్‌కి మనం కొన్ని రైట్స్ అనేవి తెలుసుకోవాలి. ఆ అమెండ్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే గనక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే గనక మనం ఓపెన్‌గా మాట్లాడొచ్చు ఏదైనా. కాకపోతే ఆ మాట్లాడేది ఏంటంటే వయలెన్స్ క్రియేట్ చేయకూడదు, థ్రెట్స్ ఇవ్వకూడదు, ఏదైనా ఫేక్ డేంజరస్ మిస్‌ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే గనక స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పేసి. మీరు గవర్నమెంట్‌ని కూడా క్రిటిసైజ్ చేయొచ్చు. క్రిటిసైజ్ చేసి అడగొచ్చు. ఓపెన్ టాక్ చేయొచ్చు. ఇది మన ఫండమెంటల్ రైట్ అనమాట. కాకపోతే ఏంటంటే గనక అక్కడ ఎక్కడ కూడా వయలెన్స్‌ని ఎంకరేజ్ చేసినట్టు ఉండకూడదు. థ్రెట్స్ ఇవ్వకూడదనమాట. ఫైనల్లీ ఏంటంటే ఏది కూడా డేంజరస్ కానీ మిస్‌ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని స్ప్రెడ్ చేసేలాగా ఉండకూడదు. నువ్వేదైనా ఓపెన్‌గా టాక్ చేయొచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా ఉండాలి. అది కూడా మంచిగా అయ్యుండాలి. వయోలేషన్ క్రియేట్ చేసేలాగా ఉండకూడదు. ఎక్కడ కూడా థ్రెట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక రీసెంట్‌గా హెచ్-1బీ గురించి చాలా చర్చ నడుస్తుంది కదా! హెచ్-1బీ గురించి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే గనక హెచ్-1బీ రూల్స్ ఇలా చేంజ్ చేయాలి. హెచ్-1బీ రూల్స్ చేంజ్ చేస్తే బావుంటది. అంటే టాక్స్ ఏదైనా ఉంటే ఇది ఫెయిర్ కాదు అని చెప్పి మనం ఏదైనా లీగల్‌గా మాట్లాడాలి. మన ఒపీనియన్‌ని షేర్ చేసుకోవాలి. ఓపెన్ టాక్ అంటాం కదా! అట్లా. సెకండ్ అమెండ్మెంట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనమాట. మీరు ఏ మతంలోనే ఉండొచ్చు. ఈ మతంలోనే ఉండాలి. ఈ మతంలో మీరు ఏ మతమైనా ఫాలో అవ్వచ్చు. అసలు ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. యూఎస్ గవర్నమెంట్ వచ్చేసి మన పైన ఈ మతంలోనే ఉండండి అని చెప్పి ఏది ఇంపోజ్ చేయదనమాట. మన ఇష్టం. మనకి నచ్చిన మతంలో మనం ఉండొచ్చనమాట ఇక్కడ. సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక మనం టెంపుల్‌కెళ్ళొచ్చు, చర్చ్‌కెళ్ళొచ్చు, సంథింగ్ మసీద్ సంథింగ్ అంటారు కదా! అలా వెళ్ళొచ్చు. మనం బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు పెట్టుకోకపోయినా పర్లేదు. మనం ఈ డ్రెస్ ఏసుకున్నామా, ఆ డ్రెస్ ఏసుకున్నామా ఎవ్వరు కూడా అంటే యూఎస్ గవర్నమెంట్ మన పైన ఏది ఇంపోజ్ చేయదనమాట. ఏ రిలీజియన్ కూడా ఇంపోజ్ చేయదని చెప్పేసి. థర్డ్ వన్ వచ్చేసి రైట్ టు ప్రైవసీ అనమాట. ఎవ్వరు కూడా ఏదైనా వారంట్ లేకుండా మన ఫోన్ గాని, మన హౌస్ గాని సెర్చ్ చేయకూడదని చెప్పేసి. ఎవరైనా వచ్చి టక్కన మనల్ని ఫోన్ ఇవ్వమని అది చూస్తా అంటే గనక మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా హౌస్ దగ్గరకొచ్చి డోర్ తట్టినా కూడా ఫస్ట్ చాలా వరకు చూడండి మీకు వీడియోలో చూసే ఉంటారు. మీ దగ్గర వారంట్ ఉందా అంటే గనక వారంట్ లేకపోతే గనక ఐ డోంట్ వాంట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్‌గా చెప్పొచ్చనమాట. కంపల్సరీ ఏదైనా ఫోన్ గాని, హౌసెస్ కానీ చెక్ చేస్తున్నారంటే గనక వాళ్ళకొక వారంట్ అనేది ఉండాలి. వారంట్ అంటుంటేనే మనం ఫర్దర్‌గా ప్రొసీడింగ్ చేయాలి. లేదు ఒకవేళ వాళ్ళొచ్చి వారంట్ ఉంది అంటే గనక మనం దాన్ని కోఆపరేట్ చేయాలి. మన ఐడీ చూపించాలి. బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాలి. కంపల్సరీ బేస్డ్ ఆన్ సినారియోని బట్టి ఏదైనా మూవ్‌మెంట్ ఉంటది అని చెప్పేసి. ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ టు రిమైన్ సైలెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా స్ట్రీట్‌లో వెళ్తా ఉంటాము. ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చేసి మీరెక్కడ? మీ స్టేటస్ ఏంటంటే గనుక మనం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఒకవేళ పోలీసే వచ్చి అడిగినా కూడా అతని దగ్గర వారెంట్ ఉందా? లేదా కనుక్కొని వారెంట్ లేకపోతే గనక ఐ ప్రిఫర్ నాట్ టు ఆన్సర్ అనేది క్లియర్‌గా మనం చెప్పొచ్చనమాట. బేస్డ్ ఆన్ సినారియోని బట్టి ఒకవేళ స్ట్రీట్‌లో వెళ్తుంటే ఒకలా చెప్పారు. సెకండ్ సినారియో వచ్చి ఒకవేళ కారు ట్రాఫిక్‌లో ఆపిందనుకోండి. వాళ్ళకేం అవసరం మన డ్రైవింగ్ లైసెన్స్ అవసరం, బేసిక్ డీటెయిల్స్ అవసరం. వాళ్ళు ఒకవేళ మన లీగల్ స్టేటస్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఎందుకంటే అది మన రైడ్ కొన్ని తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ అనుకోండి. ఇన్వెస్టిగేషన్ దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర వారెంట్ ఉంటది. ఇన్వెస్టిగేషన్ అయినా కూడా. ఇన్వెస్టిగేషన్ అయినా కూడా మనకు ఒక లాయర్ కావాలి. లేదంటే సంథింగ్ మనం ఏదైనా కూడా ఒక చెప్పుకోవాలి. ఇలా ఇలా అని చెప్పేసి. నిన్న జరిగిన వీడియోలో ఏం జరిగిందంటే గనక ఎఫ్-1 స్టూడెంట్ ఐయామ్ ఫ్రమ్ ఇండియా సంథింగ్ ఏదో చెప్పేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటి ఆమె ఒక హోటల్‌లో వర్క్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఏంటి మనం జెన్యూన్‌గా ఆన్సర్ ఇస్తున్నాం అని చెప్పి బట్ అది వేరేలా పోర్ట్రే అవుతుంది. ఎఫ్-1 స్టూడెంట్ అని గనుక ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారు. సో, వీళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు చదువుకోకుండా వేరే వర్క్ చేస్తున్నారని చెప్పేసి చెప్పగానే మనం చెప్తున్నట్టు అని చెప్పేసి. అండ్ హెచ్-1బీ అనగానే ఏంటి? హెచ్-1బీ అంటే దానికి సంబంధించిన వర్క్ చేయాలి. సైడ్ వర్క్ చేయకూడదని చెప్పేసి. మీరెవరైనా హెచ్-1బీ వాళ్ళ ఇంటికొస్తున్నారంటే మీకు సంబంధించిన తెలిసిన వాళ్ళో, లేదంటే రిలేటివ్స్ అయితే ఓకే. ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్ వస్తున్నారంటే గనుక వాళ్ళ దగ్గర వారెంట్ ఉందా? లేదా? వారెంట్ ఉంటే గనక ఓకే. వారెంట్ లేకుండా ఉంటే డైరెక్ట్‌గా చెప్పొచ్చనమాట. అది మన రైట్. ఫస్ట్ సినారియోలో అంటే ఒకవేళ మీ మీద ఏదైనా సస్పెన్షన్ ఉన్నా అంటే ఇన్వెస్టిగేషన్ ఆ టైంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా పోలీస్‌కొచ్చి అడిగితే కూడా ఐ వాంట్ టు రిమైన్ సైలెన్స్. ఐ వాంట్ ఎ లాయర్ అని కూడా అంటే ఒక లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉందనమాట. ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిందనమాట. మనం ఏంటి ఏదైనా రాగానే కంగారు పడిపోతాం కదా! అలా కాకుండా పోలీసులొచ్చినప్పుడు ఏది కూడా ఇక్కడ టక్క టక్క రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే అమెండ్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరెవరైనా పోలీసొచ్చి మీ మీద ఇట్లా సస్పెన్షన్ ఉందనగానే ఐ వాంట్ టు రిమైన్ సైలెన్స్ ఆర్ ఎల్స్ ఐ వాంట్ ఎ లాయర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏదైనా వర్క్ ప్లేస్‌లో ఇబ్బందొచ్చినా కూడా హెచ్ఆర్ గాని, మేనేజ్మెంట్ అడిగినప్పుడు కూడా ఐ విల్ ఆన్సర్ లేటర్ అని కూడా చెప్పొచ్చనమాట. ఏ దానికైనా కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫర్దర్‌గా ఎవ్వరొచ్చి అడిగినా వారంట్ ఉండి వచ్చి ఎవరైనా అడిగినా కూడా మన బేసిక్ డీటెయిల్స్ అనేది చెప్పాలి. ఐడీ అనేది ఇవ్వాలి. ఫర్దర్‌గా ఏదైనా
ప్రాసెస్‌లో మనం కోఆపరేట్ చేయాలి అని జెప్పేసి మెయిన్ చెప్తున్నారనమాట. ఏదైనా హౌస్ సెర్చ్ చేయడానికొచ్చినప్పుడు గూడా చాలా వీడియోస్‌లో మీకు చూపిచ్చే ఉంటారు. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఐస్ రైడ్ జరిగినాయి గదా! మొన్న. ఎవరైనా వచ్చి నిజంగా వాళ్ళు పోలీసులా కాదా? వాళ్ళ దగ్గర వారెంట్ ఉందా? లేదా? వారెంట్ ఉంటే మనం కోఆపరేట్ చేయాలి. ఏదైనా కూడా ఈ రూల్స్ అన్నీ గూడా మనం ప్రొటెక్ట్ చేసుకునేలాగే ఉన్నాయి. కంపైల్ చేసి, పనిష్ చేసేలాగైతే లేవు. బేసిక్‌గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని లీగల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఆ లీగల్ ప్రొటెక్షన్స్ అనేవి కొన్ని అవేర్‌నెస్ అనేది ఉండాలి. కొంతవరకు మనం ఓపెన్‌గా టాక్ చేయొచ్చు. ఓపెన్‌గా మన ప్రైవసీ ఉండొచ్చు. ఒకవేళ మనకు ఆన్సర్ చేయడం ఇష్టం లేకపోతే గనక ఆ టైంలో మనం రిమైన్ సైలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. మొన్న వైరల్ అయిన వీడియోనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏం జరుగుతుందంటే ఎవరో ఒకతను, ఎవరో తెలీదు తను. అది మన మన ఫ్రెండ్సో, మన చుట్టాలో, లేదంటే మన కొలీగ్స్ అట్లయితే మన గురించి కొంచెం చెప్పుకోవాలంటుంది. ఎవరో ఒకతను వచ్చి మీరు ఏ స్టేటస్‌లో ఉన్నారంటే గనక ఒక్కొక్కరు హెచ్-1బీ అంటారు, ఒక్కొక్కరు ఎఫ్-1 అంటారు, ఒక్కొక్కరు స్టూడెంట్ అంటారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అతను క్వెషన్ అడుగుతున్నాడు. మీరు ఆన్సర్ చేస్తున్నారు కరెక్ట్‌గానే ఉంది. బట్ మీరు ఆన్సర్ చేసే విధానం మీ సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి కదా! ఇప్పుడేంటి చాలా వరకు ఎఫ్-1 అంటే కాలేజ్‌లో లైక్ ఆన్ క్యాంపస్‌లో వర్క్ చేయాలి. హెచ్-1 అంటే ఆఫీస్ వర్క్ చేయాలి. సైడ్ బిజినెస్ చేసుకోకూడదు. సో, ఇలా కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి కదా! ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆ వీడియోలో జరిగిన సినారియోస్ క్లియర్‌గా బయట చెప్పడం వల్ల ఎఫ్-1 వాళ్ళు ఇలా ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారు. హెచ్-1బీ వాళ్ళు ఇలా సైడ్ వర్క్ చేస్తున్నారు. అట్లా ఏదైనా కూడా ఎగ్జాంపుల్‌కలా. ఫిఫ్త్ వన్ వచ్చేసి రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనమాట. కోర్ట్‌లో ఏదైనా కేస్ ఉందనుకోండి, జడ్జి న్యూట్రల్‌గా మనం చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఒకవేళ మన దగ్గర మనీ లేదనుకోండి, లాయర్‌ని అప్రాడ్ చేసేంత మనీ గవర్నమెంటే లాయర్‌ని ఇస్తదనమాట. చాలా వరకేంటంటే ఇక్కడ ట్రయల్ జరగాలంటే కంపల్సరీ లాయర్ ఉండాలి అని చెప్పి. ఆ లాయర్‌ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. మనం గాని భరించలేకపోతే. మీద కేస్ పెట్టగానే మీరు క్రిమినల్ కాదనమాట. కంపల్సరీ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని జెప్పేసి. అది ప్రూవ్ అయ్యే వరకు మీరు ఇన్నోసెంటే అని చెప్పేసి. చాలా వరకు కొంతమందికి ఎవరు కేస్ పెట్టారో కూడా తెలీదనమాట. అలాంటప్పుడు ఏంటి ప్రాసిక్యూషన్ దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది ఉంటే, ఆ ఎవిడెన్స్ కూడా మీరు చూడొచ్చు అని జెప్పేసి. మీ మీద కేస్ పెట్టిన వాళ్ళ దగ్గర అసలు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏం ఎవిడెన్స్ ఉంది? ఏంటి? అవన్నీ కూడా ప్రాపర్‌గా ఓపెన్ టాక్ అనమాట. అన్‌ఫెయిర్‌గా పనిష్ చేయరని చెప్పేసి టోటల్‌గా. అంతేగాని కేస్ అవ్వగానే మీరు క్రిమినల్ కాదు. ఆ ప్రకారం ప్రూవ్ చేయాలి అని చెప్పేసి మాత్రం మెయిన్ అది. కాకపోతే జడ్జిమెంట్ కూడా డిలేగా ఉండదు. తొందరగా ఇస్తారనమాట జడ్జిమెంట్ కూడా. సిక్స్త్ వన్ వచ్చి రైట్ టు లాయర్ అనమాట. మీకు చెప్పా కదా! ఒకవేళ లాయర్‌ని అప్రోచ్ చేసేంత మనీ మన దగ్గర లేకపోతే గనక గవర్నమెంటే లాయర్‌ని ప్రొవైడ్ చేస్తది. కంపల్సరీ లాయర్ లేకుండా మాత్రం ట్రయల్ జరగదు. లాయర్ కంపల్సరీ కాబట్టి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తది. సెవెంత్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఫర్ అన్‌రీజనబుల్ సెర్చ్ అనమాట. పోలీస్ వారెంట్ లేకుండా వస్తే గనక మన కార్ గాని, మన పర్సనల్ థింగ్స్ కానీ, మన హౌస్ కానీ ఏది కూడా మనం సెర్చ్ చేయాల్సిన అవసరం పడదనమాట. ఏదైనా వారెంట్‌తో వస్తేనే మనం సపోర్ట్ చేయాలి. వారెంట్ లేకుండా వస్తే గనక మనం ప్రాపర్‌గా ఐ డోంట్ వాంట్ ఆన్సర్ సంథింగ్ ఏదైనా కూడా లీగల్ ప్రొటెక్షన్. ఎయిత్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ అనమాట. ఇదైతే కంపల్సరీ అందరికీ అవేర్‌నెస్ ఉండాలి అని చెప్పేసి. 14థ్ అమెండ్మెంట్ ప్రకారము ఏదైనా జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు గానీ, ఏదైనా రేస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి. లా ముందు అందరూ ఈక్వలే అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఏదైనా సినారియో ఒకవేళ జాబ్ హైర్ చేసుకునేటప్పుడు గానీ, వాళ్ళు ఇండియానా, ఏషియనా, బ్లాకా అని చెప్పి అలా కాకుండా స్కిల్ బేస్డ్‌లో తీసుకోవాలి అని చెప్పేసి. అంతేగాని రేస్ బేస్డ్ అనేది ఉండకూడదు అని చెప్పేసి. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఏదైనా జాబ్ సాలరీ పెంచినా గానీ, వాళ్ళకేమంటే ఇండియన్స్‌కి ఇంతిస్తారు, లోకల్‌కి ఇంతిస్తారు. అలా కాకుండా స్కిల్ బేస్డ్‌లో ఉండాలి మొత్తం ఏదైనా కూడా అని చెప్పేసి. సో, దేనికైనా కూడా ఏదైనా కూడా అంటే మీరిలా మాట్లాడొద్దు, మీరిలా డ్రెస్ ఏసుకున్నారు, మీరిలా ఏది కూడా మనం డిస్క్రిమినేషన్, రేస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పి లా ముందు అందరు ఈక్వల్ అని చెప్పేసనమాట. నైన్త్ వన్ వచ్చేసి నో క్రూషియల్ పనిష్మెంట్ అనమాట. చాలా వరకు ఏంటంటే ఏదైనా అన్నెసరీగా టార్చర్ చేయడము, హార్ష్‌గా పనిష్మెంట్ ఇవ్వడం అలాంటియన్నీ ఉండవు. అలా చేయలేరు అని చెప్పేసి. 10థ్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఫర్ అన్నెసరీ అరెస్ట్ అనమాట. చాలా వరకు రీజన్ లేకుండా మాత్రం అరెస్ట్ చేయకూడదు. కంపల్సరీ ఎవిడెన్స్ అయినా ఉండాలి, వారెంట్ అయినా ఉండాలి. అలా ఉంటేనే ఏదైనా అరెస్ట్ చేయడానికి రీజన్ ఉంటది. అంతేగాని వారెంట్‌లే చాలా వరకొచ్చి అరెస్ట్ అంటే గనక అలా చేయలేరు. అది ఇల్లీగల్ అని చెప్పేసి. రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే గనక వారెంట్ గాని లేదంటే దానికి స్ట్రాంగ్ ప్రూఫ్, ఎవిడెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి. సో, ఈ రూల్స్ అన్నీ కూడా అంటే అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికి కామన్ బేసిక్ రైట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క హ్యూమన్‌కి ఏం జరుగుతుందంటే గనక ప్రైవసీ, ఫ్రీడము, లీగల్ ప్రొటెక్షను, ఈక్వాలిటీ అనేది వర్తిస్తది. కాకపోతే రూల్స్ అనేవి ఉంటాయి. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే గనక పనిష్మెంట్ కూడా అలాగే ఉంటుంది. వీసా హోల్డర్స్‌కైతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారనమాట. సో, ఇక్కడేంటంటే అమెండ్‌మెంట్స్ వేరు, రైట్స్ వేరనమాట. అమెండ్‌మెంట్స్ అంటే గనక రూల్ అనమాట. రైట్ అంటే గనక ఆ రూల్ వల్ల వచ్చే పవర్‌ని అమెండ్‌మెంట్ అనమాట. బేసిక్‌గా ఏంటంటే నేను ఇంగ్లీష్‌లో చెప్తున్నాను రాజ్యాంగ హక్కు. సో, ఇప్పుడేంటంటే రాజ్యాంగ హక్కులు ఏముంటాయంటే గనక 1 అంటే ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్, 14థ్ ఉంటాయనమాట. ఫస్ట్ అమెండ్‌మెంట్‌కొచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంటదనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి రైట్ టు ప్రైవసీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్ టు ఫోర్త్ అమెండ్‌మెంట్ వచ్చేసి. ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌కొచ్చేసరికి రైట్ టు రిమైన్ సైలెన్స్ అనమాట. సిక్స్త్ అమెండ్‌మెంట్‌కొచ్చేసరికి రైట్ టు ఫెయిర్ ట్రయల్ అండ్ రైట్ టు లాయర్ అనమాట. ఎయిత్ అమెండ్‌మెంట్‌కొచ్చేసరికి నో క్రూషియల్ పనిష్మెంట్ అనమాట. 14థ్ వచ్చి లాస్ట్.
ఈక్వాలిటీ అనమాట. మనకిక్కడ బేసిక్‌గా కామన్‌గా యూజ్ చేసేదంటే 14థ్ అమెండ్మెంట్, 5థ్ అమెండ్మెంట్, 14థ్ అమెండ్మెంట్ ఇవి బేసిక్ కామన్ సెట్. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు రిలీజియన్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు రిమైన్ సైలెన్స్ అండ్ ఈక్వాలిటీ. మనకు కావాల్సింది ఇవన్నమాట. ఇవి కామన్‌గా మనకు తెలియాల్సినవన్నమాట ఇవి. ఎవరైనా వచ్చి ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు అసలు అవతల వాళ్ళ పొజిషన్ ఏంటి? మనం అసలు ఎంతవరకు ఆన్సర్ జేయాలి? వాళ్ళు ఏ స్టేటస్‌లో అడుగుతున్నారు? మనం ఎంతవరకు ఆన్సర్ ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళొచ్చి అడిగినప్పుడు మనం ఆన్సర్ జెన్యూన్‌గానే ఇస్తాం. బట్ అది వెళ్ళే విధం వేరే ఉంటుంది కాబట్టి జరిగిన మళ్ళీ వెంటనే ఒక వీడియో వైరల్ అవుతుందనమాట. సో, కాకపోతే ఏందంటే మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఏ టైంలో ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. మనం జాగ్రత్తగా అసలు కాకపోతే మనం ఎవరైనా వచ్చి అడిగినప్పుడు టక్కన మీరు ఈ స్టేటస్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ప్రాపర్‌గా అవతల వాళ్ళు ఒక పోలీస్ అయినా కూడా వాళ్ళ దగ్గర వారెంట్ ఉందా? లేదా? దానికి తగ్గట్టుగా మీకు కొన్ని రైట్స్ అనేవి యూజ్ చేసుకోండి. సో, ఇదే అనమాట. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే వీడియో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.